ఏముంటుంది? ఇదే ఇది తప్ప ఏం పాత ఫోటో కదరా బాబు, ఇది కొత్తదేనా ఇది? అరే స్టిక్ కూడా చూపిస్తే బాగుంటుండే కదా, కాలు ఇరిగినా కూడా కేసీఆర్ మీటింగ్కి వచ్చిండని అనుకుంటారు కదా. పేపర్లో అది పెట్టలేదు ఎందుకో మరి, పెట్టాలి కదా. నా కట్టె కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడతా. నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన. నీళ్లు లేకుంటే మనకు బతుకే లేదు, ఇది జీవన్మరణ సమస్య. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తే చిప్ప పట్టి అడుక్కోవాలి. కృష్ణా నీళ్లలో సంపూర్ణ వాటా దక్కేదాకా పోరాటం ఆగదు. నీళ్ల వాటా విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి. దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు. మొగోడైతే కేంద్ర సర్కారుతో ట్రిబ్యునల్తో పోరాడాలి. 6 నెలల్లో వాటాల లెక్క తేల్చాలి, హక్కు చూపాలి కేసీఆర్. కేసీఆర్కి కొన్ని ప్రశ్నలు మనం అడుగుతున్నది ఏంటంటే, కేసీఆర్ ఏమంటుండు? నీళ్లు లేకపోతే బతుకు లేదు, పోరాటం చేయాలి, ఢిల్లీకి పోవాలంటుండు. నెంబర్ 1 కేసీఆర్ అంటున్నాడు అఖిల పక్షం వెయ్యాలి అంటున్నాడు. కేసీఆర్కి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ని వాళ్ళు మేడిగడ్డకు తీసుకుపోదామని వాళ్ళు ఆల్రెడీ చేశారు. మీరు పోయినారా? పోలే. సరే, మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఇదేదో పొలిటికల్ స్టేట్మెంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చినారేమో అనుకుందాం. 10 సంవత్సరాలుగా నువ్వు ఎన్ని అఖిలపక్ష మీటింగ్లు ఏర్పాటు చేసినావు? ఫస్ట్ క్వశ్చన్. చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నావు కదా, ధరణి నిర్ణయం తీసుకున్నావు, పోర్టల్ అఖిలపక్షం వేసినవా? కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినవా? ఏ ఒక్క పార్టీనన్నా, సిపిఐనో సిపిఎంనో లేకపోతే ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీలనన్నా పరిగణలోకి తీసుకున్నావా? నువ్వు కాంగ్రెస్ని బీజేపీలోకి తీసుకోలేదు అనుకుందాం, మిగతా పార్టీలనైనా పోనీ, వాళ్ళని కూడా వదిలే పార్టీలని, ఏ ప్రజా సంఘాలనైనా, సివిల్ సొసైటీలో ఉన్న మేధావులనైనా ఎవరినైనా పిలిచి ఒక మీటింగ్ పెట్టినవా ఒక అంశం మీద? ఇప్పుడు నువ్వు అఖిలపక్షం డిమాండ్ చేస్తున్నావు. ఏమనాలా నిన్ను? నీకు ఏమనాలా నిన్ను? కొంచెమైనా ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. రెండోది ఇప్పుడు ఆల్ పార్టీ అంటుండు. రెండోది ఏమంటుండు? ఢిల్లీకి పోవాలంటుండు. రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి కట్టడానికి రెడీ అయిపోయిన నువ్వు, ఆ నిర్మిస్తున్న క్రమంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేంద్రం నిన్ను పిలిస్తే నేను బిజీగా ఉన్నా, నేను రాలేను అని లెటర్ రాసింది నువ్వే కదా. నువ్వు ఇలా ఢిల్లీకి పోవాలంటున్నావు. ఏనాడన్నా ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని పోయినావా? తమిళనాడు లాంటి గవర్నమెంట్లో బద్ధ శత్రువులైన పార్టీ డిఎంకే, బీజేపీకి, అలాంటి పార్టీ ముఖ్యమంత్రి కూడా మోదీ వచ్చినప్పుడు ఆయన కలిసిండు. ఏనాడన్నా నువ్వు ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ పోనీ నువ్వన్న వెళ్ళి ఏనాడన్నా ధర్నా చేసినావు? ఎప్పుడు చేసినావు? నీ బిడ్డ సారా దందాలో అడ్డంగా ఇరుక్కుంటే దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ మీద పోరాటం అన్నావు. ఇంక నీకేం చెప్పాలా? మూడో ప్రశ్న, నువ్వేమంటున్నావు? నీళ్లు లేకపోతే జీవితమే లేదంటున్నావు. వాస్తవమే. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నావు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న నువ్వు ఇదే నల్గొండకు పోయి మీటింగ్ పెట్టినావు కదా. ఈ నల్గొండలో 10 సంవత్సరాలలో 1 ఎకరా అదనంగా నీళ్ళు ఇచ్చినవా? చలో చర్చకు రెడీ. 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చినావా? 1 ఎకరం. నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? కాంగ్రెస్ హయాంలో 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టులు 3 వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. నువ్వు వచ్చిన తర్వాత ఒక 2 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు స్టార్ట్ చేసినావు. ఈ 3 కట్టకపోతేవి, ఈ 2 కంప్లీట్ చేయకపోతేవి. ఎస్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టు ఒక 1000 కోట్లు ఇచ్చి కాంట్రాక్టర్ని ప్రోత్సహిస్తే అది కంప్లీట్ అయ్యేది. డిండి లిఫ్ట్ అన్నావు, పాలమూరు రంగారెడ్డికి పొక్కబెట్టి ఇటు తీసుకొస్తా అన్నావు, దాన్ని కంప్లీట్ చేయవైతివి. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయవైతివి. చివరికి పాలమూరు రంగారెడ్డి పనులు అండర్ గ్రౌండ్లో వద్దున నాయన, అది కలవకుర్తికి ఇబ్బంది అవుతుందా అంటే బాంబులు పేలిస్తేవి, ఆ మోటార్లు ముంచుతీవి. నువ్వు చేసిన నిర్వాకం. నువ్వు నల్గొండలో మీటింగ్ పెట్టి నల్గొండలో 1 ఎకరా ఆయకట్టు అయినా పెంచే ప్రయత్నం ఏమైనా చేసినవా? నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్లో బై ఎలక్షన్ జరిగింది, హుజూర్ నగర్లో బై ఎలక్షన్ వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది. ఈ 3 బై ఎలక్షన్స్లో ఏం చెప్పినావు నువ్వు? నాగార్జున సాగర్లో ఏం చెప్పినావు? ఈడ లిఫ్ట్ పెడుతున్నా, ఇట్లా ఓట్లు పడాలి, అట్లా నీళ్లు దుంకాలన్నావు. 1 బొట్టు నీళ్ళన్నా 1 రైతు ఎకరాకి నీళ్ళు వచ్చినాయా? ఆన్సర్ చెప్పు దీనికి. అందుకే ఇప్పుడు జనం అడుగుతున్నారు. నువ్వు అంటున్నావు కదా పీకనీకి పోయినావా నల్గొండ కానీ ఇప్పుడు అడుగుతున్నారు జనం. ఒక ప్రశ్న నువ్వు ఆన్సర్ చేయగలిగితే చాలు. ఇంకేమంటుండు?
మొగోడైతే కేంద్ర సర్కారుతో ట్రిబ్యునల్తో పోరాడాలి. ఏ ట్రిబ్యునల్ ముందు నువ్వు వాదన చేసినావు? ఏ వాదన చేయకుండా 299 టీఎంసీలకి ఒప్పుకొని వచ్చి 10 సంవత్సరాలుగా ఆ 200 టీఎంసీలకి ఎవ్రీ ఇయర్ పోయి మీరు అంగీకారం తెలిపొచ్చారు కదా మామాలుడు. ఇది వాస్తవం కాదా? ట్రిబ్యునల్ ముందు పోరాడాలి అంటుండు. ఏది నీ పోరాటం? 10 సంవత్సరాలుగా ఒక వీడియో చూపి, ఒక స్టేట్మెంట్ చూపి. ఇగో 6 నెలల్లో వాటాల లెక్క తేల్చాలి, హక్కులు చూపాలన్నట. 10 ఏళ్ళుగా నువ్వేం చేసినావు? 10 సంవత్సరాలుగా ఫస్ట్ 5 ఇయర్స్ పీరియడ్ కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసే ఉన్నావు కదా నువ్వు. అంటే అఫీషియల్గా లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ సహకారంతో అయితే నువ్వు గవర్నమెంట్ నడిపించగలిగినావు కదా. నువ్వు 2018 ఎలక్షన్లో బై ఎలక్షన్స్కి పోవడానికి ఆనాడు బీజేపీ సహకరించింది కదా. ఇది వాస్తవమే కదా. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఎస్ ఫస్ట్ 5 ఇయర్స్లో కొంత సానుకూలంగా ఉన్నామని. ప్రజలు కూడా నీకు సానుకూలంగా ఉన్నారు. ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నాడేమో అని రెండోసారి కూడా నీకు అధికారం ఇచ్చినారు. మరి ఆ ఫస్ట్ 5 ఇయర్స్లో ఏం పోరాటం చేసినావు నువ్వు? చెప్పాలి కదా నువ్వు. జగన్మోహన్ రెడ్డి 203 జీవో తీసుకొస్తే ఒక ఫైట్ చేసినావా? ఎవరికి అప్పగించినావా కాంట్రాక్టు? మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పినావు. మళ్ళీ ఏడాడ జగన్మోహన్ రెడ్డికి చెప్పి అండ్ల కమిషన్లు దొబ్బినావు. ఈయన పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఈడ సెంటిమెంట్ డైలాగ్, కేసీఆర్ని చంపి మీరుంటారా? ఎవడన్నా నిన్ను చంపుతాను ఎవడన్నాడు? అసలు నీ కాలెట్టి ఇరిగిందో అన్నదే మాకు డౌట్ ఉన్నది ఇప్పటికీ. నీ ఇంట్లో నువ్వు కేసీఆర్ అంటున్నారు. నువ్వు మీ ఇంట్లో అడుగు, నన్ను చంపి మీరుంటారా నాయన అని. నీ కొడుకుని అంటావో, నీ అల్లుని అంటావో, నీ బిడ్డని అంటావో. ఎవరు చంపుతా అన్నారు నిన్ను? ఈ ఎమోషనల్ డైలాగ్స్ ఏంది? జనాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? మేమేమంటున్నామంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి కదా. కేసీఆర్ని ఎందుకు అంటున్నారంటే, కేసీఆర్ అడుగుతున్నాడు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఆయన 2 నెలల ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు కాబట్టి కేసీఆర్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని అడిగే హక్కు, అర్హత మాలాంటి వాళ్ళకే ఉన్నది. మేమే అడుగుతాం. అందుకే నేను అంటున్నా కదా, మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కేసీఆర్ ట్రాప్లో పడుతున్నది. అది కాదు మీరు చేయాల్సింది. మీరు ఫైట్ చేయాలి. అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ ఎవరు చేశారు? బయట ఉన్న మేధావులు చేశారు. వాళ్ళ డిమాండ్ మేరకి వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినారు. నువ్వు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నిన్ను నిలబట్టి తెలంగాణ అంతా ఇస్తాం ఎత్తుకొని.